సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. విడవలూరు గ్రామ పంచాయతీలో టీడీపీ, జనసేన, భాజపా బలపరిచిన కోవూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం మరియు చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం కార్యక్రమం నిర్వహించారు విడవలూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పోలవరెడ్డి. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి దినేష్ రెడ్డి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తుకే మన ఓట్లు. జై సైకిల్ జై సైకిల్ జై సైకిల్ జై సైకిల్ జై సైకిల్ పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పోలవరెడ్డి. ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తారు. ఆర్టీసీ బస్సులు ఫ్రీ, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి. రైతులకు 20,000 ఇస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. గిరిజన కార్పొరేషన్ వస్తాయి, మధ్య కార్పొరేషన్ సబ్సిడీ నీళ్ళు వస్తాయి. ఇంట్లో మీకేమొస్తుంది తెలుసా? మీకు కూడా వస్తుంది. మీకేమొస్తుంది తెలుసా? నెలకు 1500 రూపాయలు ఇస్తారు. మీకు వయసు లేకపోయినా 60 సంవత్సరాలు దాటితే పింఛన్ వస్తారు. గిరిజనులకైతే 50 దాటితే పింఛన్ ఇస్తారు. అప్పుడు వల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా ఉంటుంది. అమ్మ కూడా చెప్తున్నారు కదా, తల్లి గవర్నమెంట్ పేరుతో ఇంకా ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 లెక్కలు ఇస్తారు. రైతులకు 20,000 ఇస్తారు. నిరుద్యోగ యువత ఎవరు ఉంటే వాళ్ళకి 3,000 రూపాయలు నెలకి ఇచ్చే అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాలు చేస్తారు. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఏనా పెన్షన్ ఇస్తారు. సరేనా? ఇంటికి వచ్చే ఇస్తారు. నువ్వేం అడగ బాబల్లా. మరి నీకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంటికి వచ్చే పింఛన్ ఇస్తారు. 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అది ఈ నెల నుంచే పరిగణలో తీసుకొని ఇప్పుడు రావాల్సిన డబ్బులు కూడా చంద్రబాబు రాగానే కలిపి ఒకేసారి 7,000 ఇస్తారు. సరేనా? మీరు జాగ్రత్తగా సైకిల్ గుర్తు కొట్లేయాలి. సరేనా? 2 సైకిల్ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. 4,000 రూపాయలు పింఛన్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి రాష్ట్రం అంతా ఏడు తిరిగినా కానీ ఉచితంగా తిరగచ్చు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తారు. చదువుకున్న పిల్లకాయలకు అమ్మఒడి ఇప్పుడు ఒకరికి వచ్చేది కదా. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు లెక్కలు ఇస్తారు. రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తారు. పింఛన్ 4,000, వికలాంగ పింఛన్ 6,000 చేస్తున్నారు. సంక్షేమ పథకాలు గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారు. చదువుకునే పిల్లకాయలకి ఉద్యోగాలు చదువుకోవడం కోసం లోన్లు ఇస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్ ప్రత్యేకంగా, గిరిజన కార్పొరేషన్లో కూడా యానాద కార్పొరేషన్ని ప్రత్యేకంగా తయారు చేసి వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ కూడా ఇచ్చే పరిస్థితి బాబు గారి పరిస్థితికి వచ్చింది. కానీ మనం చేయాల్సింది మనకున్న 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించుకోవాలి. తెలుగుదేశం పార్టీ రప్పిద్దాం బాబు గారిని మళ్ళీ. జై సైకిల్ జై సైకిల్ జై సైకిల్ జై సైకిల్.